హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. నేను 6th క్లాస్ సైన్స్లో ఉండే లెసన్స్ టోటల్ 16. ఆ 16 లెసన్స్లో నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేశాను. అంటే పార్ట్ 1లో 1 to 4 లెసన్స్ కంప్లీట్ చేశాను. పార్ట్ 2లో 5 to 8 లెసన్స్ ర్యాపిడ్ రివిజన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3, ఇది పార్ట్ 3, 9 to 12 లెసన్స్ ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ త్రూగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కనుక పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఉంటాయి. అది చూసిన తర్వాత పార్ట్ 3 చూస్తే మీకు చాలా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 9th లెసన్ మొక్కలు, భాగాలు, వాటి విధులు. ఇందులో ఉన్న ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇది టెక్స్ట్ బుక్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. సో అవి మాత్రమే నేను ఇప్పుడు మీకు రీడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడు ఎగ్జామ్ చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఓన్లీ చదివిన దాన్ని రివిజన్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ టైంలో. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేర్లు విస్తరించి ఉంటాయి. కొన్ని మొక్కలు పైకి ఎంత ఎత్తు కనిపిస్తుందో వేర్లు కూడా అంతే హైట్తో లోపలికి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మొక్కకి ఆధారాన్ని ఇచ్చేది కాండం. ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కల ఆకారాలలో పరిమాణాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కలలో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఈ పటంలో ఏమనుంది, ఇది తల్లివేరు, దీన్ని తల్లివేరు అంటారు, దీన్ని పార్శ్వవేర్లు అంటారు. తల్లివేరు, పార్శ్వవేర్లు. నెక్స్ట్ ఇది గుబురు వేరు. ఇందులో తల్లివేరు అనేవి ఉండవు, అన్ని గుబురు వేర్లు ఒకే రకంగా ఉంటాయి వేర్లన్నీ. ఇక్కడ మాత్రం ప్రధానంగా ఒక వేరుండి వాటికి మళ్ళీ పార్శ్వవేర్లు ఉంటాయి, అంటే పక్కకి ఇంకా వేర్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను రాసుకున్నది ఏంటంటే, జలాకార ఈనెలు వ్యాపనం అంటే ఇలాంటి తల్లివేరు, పార్శ్వవేర్లు ఉన్న మొక్కలకి ఉండే ఆకులు ఇలా జలాకారంగా ఉంటాయి. ఈనెల వ్యాపనం, ఈనెలు అనేవి జలాకారంలో ఉంటాయి. ఇవి నెక్స్ట్ లెసన్లో ఉంటాయి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది గుబురు వేర్లు ఉండే మొక్కల ఆకులు సమాంతర ఈనెల వ్యాపనం, అంటే ఆకులు వాటివి సమాంతరంగా ఉంటాయి ఈనెలు. నెక్స్ట్ బనానా ఆయిల్ని పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధాన వేరును తల్లివేరు అంటారు. సన్నని వేర్లను పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం, పీట భాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు, అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ మొక్క వేర్లను పరిశీలించినప్పుడు వేర్లకు మట్టి అంటుకొని ఉంటుంది, అవును కదా. సో మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి. మొక్క మట్టిలో ఉన్నప్పుడు ఏమైతే మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటుంది కదా వాటి వేర్లు. సో ఆ వేర్లు మట్టిని పట్టుకొని ఉండడం వల్ల మొక్కకి స్థిరంగా ఉండే తత్వం వస్తుంది, అంటే మొక్క గట్టిగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి. అందుచేత మొక్కను మట్టి నుండి మనం సులభంగా పీకలేం, గట్టిగా లాగితే కానీ మొక్క రాదు, ఎందుకంటే వేర్లు అనేవి మట్టి లోపలికి ఫిక్స్ అయిపోయి గట్టిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పిక్చర్ ఉన్నది. ఇవేంటంటే ఒక గ్లాస్ వాటర్లో ఒక తీగ మొక్కను పెట్టేశారు, ఇంకో గ్లాస్ వాటర్లో కూడా తీగ మొక్కను పెట్టారు వాటర్ పోసేసి. సో ఇక్కడ ఏం చేశారంటే, ఒక గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్లో ఉన్న మొక్క వాటర్లో ఇంక్ వేసారన్నమాట. ఇంక్ వేసినప్పుడు అవి ఏమవుతుంది, వాటర్ ద్వారా ఈ వేర్లు అనేవి ఇంక్ సిరాని కూడా ఏం చేస్తుంది, అది వేర్ల ద్వారా వాటికి సర్క్యులేషన్ అవుతుంది, అంటే వ్యాప్తి చెందుతుంది. సో వేర్లు అనేవి మొక్కకి వేర్లు అనేవి ఎలా సహాయపడతాయంటే, భూమిలో ఉన్న పోషకాలను మొక్క ప్రతి భాగానికి సరఫరా చేయడానికి సహాయపడుతుందని అర్థం. ఈ కృత్యం ద్వారా నేర్చుకోవాల్సింది అది. నెక్స్ట్ యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరు ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, వేర్లు మట్టి నుండి నీటిని పీలుస్తాయి, నీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. ఇది అంటే ఇందాక గ్లాసు ప్రయోగం ద్వారా ఇది మనకు తెలిసింది. అంటే నేల లోపల ఉన్న ఖనిజ లవణాలు, అన్ని పోషకాలు మొక్కకు అన్ని భాగాలకు సరఫరా చేసేది ఏంటి, వేర్లు.
నెక్స్ట్ మీకు తెలుసా ఇందులో ఏముందో చూడండి. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచుకుంటాయి, మరికొన్ని కాండంలో దాచుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహారాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. నెక్స్ట్ క్యారెట్, చిలగడదుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. క్యారెట్, చిలగడదుంప వాటిని మనం పచ్చివి కూడా తినవచ్చు. సో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి ఏంటి వేర్లలో దాచుకుంటాయి. ఈ మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ పత్రం యొక్క పిక్చర్ చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఉండేది నడిమి ఈనె. ఇది మొత్తం పత్రదళం. ఈ పక్కకు ఉండేవి ఈనెలు. నెక్స్ట్ ఇది పత్ర వృంతం, ఇది పత్ర పీఠం. నెక్స్ట్ కాండంపై పత్రం ఎక్కడ అతుక్కొని ఉంటుంది? ఇది కాండంపై పత్రం ఎక్కడ అతుక్కొని ఉంటుంది? పత్ర పీఠంపై అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగాన్ని ఏమంటారు? వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగాన్ని దీన్ని ఏమంటారు? పత్రదళం. వెడల్పుగా విప్పారి ఉన్న పత్ర భాగంలో ఉన్న సన్నని రేఖల వంటి నిర్మాణాలు. ఈ వెడల్పుగా విప్పారి ఉన్న దాన్ని ఏమంటాం? పత్రదళం అంటాం. ఇందులో సన్నని రేఖల వంటి నిర్మాణాన్ని ఏమంటాం మనం? ఈనెలు అంటారు. ఈనెలు. నెక్స్ట్ పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని ఏమంటారు? పత్రదళం ఇది, కాండం ఇది, దాన్ని కలిపే భాగాన్ని ఏమంటాం? పత్ర వృంతం. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం ఏంటి? పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం ముఖ్యమైన భాగాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్, పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలు, లైంగిక భాగాలు ఉంటాయి. పుష్పంలో ఏమేం భాగాలు? అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పత్రంలోని ఈ రేఖలను ఈనెలు అంటారు. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను ప్రక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళం, నడిమి ఈనె, ప్రక్క ఈనెలు వలలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలుగజేస్తాయి. అంటే మధ్యలో ఉండే ఈనె ఏంటిది? మధ్యలో ఉండే ఈనె నడిమి ఈనె. నెక్స్ట్ పక్కకి ఉండే ఈనెలు ఏంటివి? ఇప్పుడు మధ్యలో ఇలా ఈనెలు ఉన్నాయి కదా, ఇది నడిమి ఈనె. ఇలా పక్కకి ఈనెలు ఉంటాయి కదా, ఇవేంటి? ప్రక్క ఈనెలు. నెక్స్ట్ ఇది ఆకు. ఇందులో ఉండే ఈనెల వ్యాపనం, ఇట్లా ఉండే అమరికను ఏమంటాం? ఈనెల వ్యాపనం అంటారు. ఇలా ఈనెలు పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఏం చేస్తే ఒక స్ట్రక్చర్ వచ్చేలాగా, అంటే ఒక ఆకారం వచ్చేలాగా పటుత్వాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ పత్రంలో ఈనెలు లేకపోతే ఏమవుతుంది? పత్రానికి ఆకారం ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఏంటి? పుష్పాలు రంగురంగులుగా ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయి అంటే కీటకాలను ఆకర్షించడం కోసం. కీటకాలను ఆకర్షిస్తే ఏమవుతుంది? పరాగ సంపర్కం జరుగుతుంది. నెక్స్ట్ ఇవేమో జలాకార ఈనెల వ్యాపనం. ఇలా ఉంది కాబట్టి జలాకార ఈనెల వ్యాపనం. ఇదేమో సమాంతర ఈనెల వ్యాపనం. నేను ఇంతకు ముందుకు రాసుకున్నాను. అక్కడ తల్లివేరు కలిగి ఉన్న వాటికి జలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని, గుబురువేరు కలిగి ఉన్న వాటికి సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని, కొన్ని పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం కలిగి ఉంటుందని తెలుస్తుంది. అంటే పత్రం విధులు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అవును కదా, మొక్కకు పత్రాలు ఉంటేనే కదా అవి కిరణజన సంయోగ క్రియ జరుపుకొని అవి బతకగలుగుతాయి. సో పత్రాలు మొక్కకి జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనలాగానే మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనం ముక్కుతో గాలి పీల్చినట్లయితే మొక్కలు కూడా గాలి పీలుస్తాయి. మన ముక్కుతో గాలిని పీల్చినట్లే మొక్కలు కూడా గాలిని పీలుస్తాయి. ఎట్లా పీలుస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. మొక్కలో ఏ భాగం ఈ పని చేస్తుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పత్ర రంధ్రాల పరిశీలన. మందంగా ఉండే ఒక పత్రాన్ని తీసుకొని పత్రం బాహ్య పొరను తీసి, ఇది ఒక ప్రయోగం అన్నమాట. యాక్చువల్గా మొక్కకున్న ఆకులో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న భాగాలు కనిపిస్తాయి సూక్ష్మదర్శినితో చూసినప్పుడు మొక్కలో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఒక చిన్న హోల్లా ఉండే
ఒక భాగం కనిపిస్తుందన్నమాట. అదే పత్ర రంధ్రం. ఇక్కడ చూడండి, రక్షక కణజాలం, ఇదేమో రక్షక కణజాలం, ఇది పత్రరంధ్రం. వీటి ద్వారా మొక్కలు శ్వాసిస్తాయి. మనకు ముక్కు ఎలా శ్వాసించడానికి పనిచేస్తుందో పత్రరంధ్రం కూడా పత్రాలకు, మొక్కకు శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్, జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెట్ 2025లో జరిగిన ఫస్ట్ టెట్లో ఇది వచ్చింది. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్ర రంధ్రాలు అంటారు. ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. నెక్స్ట్ మీకు తెలుసా, ఇందులో ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినాయి, ఇవి కూడా నేర్చుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్, ప్రతి పేజ్ మనం చదవాలి. సో నేను చదివేసి అందులో ఉన్న ఇంపార్టెంట్ మాత్రమే టిక్ చేసుకున్నాను. ఏవైతే నాకు ఇంపార్టెంట్ అనిపించినాయో వాటి మాత్రమే అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాను కాబట్టి అవి మాత్రమే చదువుతున్నాను. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతికి చెందిన కళా నైపుణ్యం. వరంగల్ జిల్లాలో ఎలాంటి కళా నైపుణ్యం ఉంది? ఎండిన ఆకులపై చిత్రాలను, పౌరాణిక చిత్రాలను, సాంప్రదాయిక చిత్రాలను రంగులతో గీసేది వారిలో ఉండే స్పెషాలిటీ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పత్ర ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటికి పోతుంది. ఇలా పత్రానికి, మనం చెట్టుకుండే ఆకుకి ఒక కవర్, ప్లాస్టిక్ కవర్ కడితే అది మనకు సాంద్రీకరణ. ఆల్రెడీ నేను సాంద్రీకరణ అని చెప్పాను కదా, ఇట్లా నీటి బిందువులాగా ఆవిరైపోయి అక్కడ ప్లాస్టిక్ కవర్కి టచ్ అయ్యి మళ్ళీ నీటి బిందువులాగా ఉంటుంది, దాన్ని సాంద్రీకరణ అంటాం. బాష్పీభవనం చెందిన తర్వాత అది సాంద్రీకరణానికి వస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది. అంటే ఉపరితలంలో ఆకులో ఉండే నీటి ఆవిరి అనేది ఆవిరైపోయి బాష్పీభవనం చెంది వాతావరణంలో కలిసిపోతుంది యాక్చువల్గా. కానీ దీనికి ప్లాస్టిక్ కవర్ చుట్టిరు కాబట్టి అది ఇక్కడే బిందువుల రూపంలో ఉందన్నమాట. నెక్స్ట్ మొక్కలు పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పోత్సేకం అంటారు. ఇది ఆల్రెడీ మనకు తెలుసు ప్రీవియస్ లెసన్లో. నీరు ఆవిరి రూపంలో వెలుపలకు వచ్చి పాలిథిన్ సంచి గోడలపై బిందువుల రూపంలో ఏర్పడుతుంది. బాష్పోత్సేకం జరగకపోతే ఏమవుతుంది? యాక్చువల్గా బాష్పోత్సేకం జరగకపోతే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. ఇందాక అడిగిన క్వశ్చన్కి బాష్పోత్సేకం జరగకపోతే ఏమవుతుంది? వాతావరణంలో మేఘాలు తయారవ్వకపోతే మనకు వర్షాలు కురవవు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మొక్కల కాండం మీద ఉన్న చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ మొక్కల భాగాలలో ఏవేవి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూసుకుందాం మనతో పోల్చుకొని. మొక్కలకు కాండం మన రక్తనాళాల వల్ల ఉపయోగపడతాయి. అంటే మన రక్తనాళాలు మన రక్తాన్ని అన్ని అవయవాలకు సరఫరా చేస్తాయి కదా, అలాగే కాండం కూడా పోషకాలను కానీ మట్టిలో ఉండే నీటిని అన్నిటినీ మొక్కలకు రక్తనాళాలాగా అన్నిటికీ సరఫరా చేస్తుంది. నెక్స్ట్ పత్ర రంధ్రాలు ఎలా యూజ్ అవుతాయి? మన ముక్కులాగా యూజ్ అవుతాయి. పత్ర రంధ్రాలు మనకు ముక్కుతో ఎలా శ్వాసిస్తామో మొక్కలు కూడా పత్ర రంధ్రాలతో శ్వాసిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, పత్రాలు, పుష్పాలు కాండం నుంచి పెరుగుతాయి. కాండానికి శాఖలు ఉంటాయి, అది పత్రాలను, పుష్పాలను, ఫలాలను భరిస్తుంది. నెక్స్ట్ వేప, మర్రి లాంటి పెద్ద పెద్ద చెట్లలో కూడా నీరు వేర్ల నుంచి చిటారు కొమ్మల దాకా ఇలాంటి సన్నని గొట్టాల గుండానే పోతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పిన 6th క్లాస్ సైన్స్ బుక్లో ప్రతి పేజ్లో ఇలా బాక్స్ వచ్చి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్, ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కేలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం, కానీ నిజానికి ఇవి మొక్కల కాండాలు. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం
అవి దుంపలు అనుకుంటాం, కానీ అవి దుంపలు కాదు, అవి కాండాలు. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇదివరకు చాలాసార్లు ఇవి ఎగ్జామ్లో వచ్చినాయి. ఏవి కాండాల నుంచి వచ్చినాయి, ఏవి వేర్ల నుంచి వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మొక్కలలో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కలలో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మొక్కలలో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించే రంగురంగుల రెక్కల లాంటి నిర్మాణాలను ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్నిచ్చే పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాం, అంతే కదా. మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాం, కానీ ఆ పుష్పం అనేది ఎందుకు యాక్చువల్గా అవి రకరకాలుగా రంగురంగులుగా ఉండేది ఎందుకు? కీటకాలను ఆకర్షించడం కోసమే. కీటకాలను ఎందుకు ఆకర్షిస్తాయి? పరాగ సంపర్కం జరుపుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ కొన్ని జస్ట్ పాయింట్స్ రూపంలో ఉంది. ఒక్కసారి మనం ఒక 2 minutesలో కంప్లీట్ చేద్దాం. వేరు, కాండం, పత్రాలు మొక్కలలో ముఖ్యమైన భాగాలు. మొక్కలలో తల్లివేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థలు ఉంటాయి. వేరు నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది. మొక్క మట్టిలో పాతుకునే విధంగా చేస్తుంది. కాండం శాఖలకు పుష్పాలు, ఫలాలు ఉంటాయి. వేరు శోషించిన నీటిని కాండం మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. నెక్స్ట్, పత్రాలు ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో సహాయపడతాయి. పత్రంలో పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సేషియం అంటారు. క్యాప్సేషియం లేదా క్యాప్సిసిన్ అంటారు. నెక్స్ట్, పత్రాలలో జలాకార సమాంతర ఈనెల వ్యాపనాలు కనబడతాయి. నెక్స్ట్, ఇక్కడ ఒకసారి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామంటే క్వశ్చన్లు మనకి ఎంతవరకు అర్థమైందో లేసని ఒకసారి చూసుకుందాం. మొక్కలో ముఖ్యమైన భాగాలు ఏంటి? మొక్కలో ఆకులు, పత్రాలు, కాండము, వేర్లు, ఇవి ఇంపార్టెంట్ భాగాలని మనం ముందే చెప్పుకున్నాం. నెక్స్ట్, మొక్కల్లోని ఒక భాగం కాండమని, మరొక భాగం వేరని ఎలా చెప్పగలుగుతాం? కాండం అంటేనేమో భూమి ఉపరితలంపై ఉంటుంది, వేరంటేనేమో భూమి లోపల ఉంటుంది. నెక్స్ట్, మొక్కలకు పత్రాలు లేకపోతే ఏమవుతుంది? అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. నెక్స్ట్, కాండం మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక కాండం మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్ని భాగాలకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేసే విధంగా ఉపయోగపడుతుంది. పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలలో ఏ రకమైన ఈనెల వ్యాపనం ఉంటుంది? పీచువేరు కలిగిన మొక్కలలో ఏ రకమైన ఈనెల వ్యాపనం ఉంటుంది? సమాంతర ఈనెల వ్యాపనం. జలాకారపు ఈనెల వ్యాపనం కలిగిన మొక్కలో ఏ రకమైన వేరు వ్యవస్థ ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బాక్స్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే బోన్సాయి అంటే ఏంటిది అసలు అనేది ఇక్కడ ఉంది. బోన్సాయి సాధారణంగా మనం చామంతి, గులాబీ మొదలైన మొక్కలను కుండీలలో పెంచుతాం. ఇదే విధంగా ఒక మర్రి చెట్టును కూడా కుండీలో పెంచగలమా? అంత పెద్ద చెట్టు కుండీలో ఎలా పెరుగుతుందని ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దీనిని బోన్సాయి అంటారు. అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. కొందరు వీటిని వామన వృక్షాలు అని కూడా పిలుస్తారు. బోన్సాయి జపాన్ దేశపు సాంప్రదాయిక కళ. వెడల్పాటి తొట్లలో మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు, కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వేర్లో నిల్వ ఉంచుకునే మొక్కలు ఏంటివి? ఆహారాన్ని వేర్లో నిల్వ ఉంచుకునే మొక్కలు, ఆహారాన్ని కాండంలో నిల్వ ఉంచుకునే మొక్కలు. డిఫరెన్స్ ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చెరకు, అల్లం, వెల్లుల్లి, పసుపు, బంగాళదుంప ఇవి కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. చెరకు, అల్లం, వెల్లుల్లి, పసుపు, బంగాళదుంప ఇవి కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. చెరకు అంటే మనకు తెలిసిపోతుంది. అల్లము వాటికి ఎట్లా ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది? కాండంలో అంటే ఆకులు బయట ఉంటాయి, వాటి ఓన్లీ ఆకులు మాత్రమే బయట ఉంటాయి, కాండం మొత్తం భూమి లోపల ఉంటుంది అన్నమాట. అందుకే వెల్లుల్లి కూడా చూసినట్లయితే వెల్లుల్లి ఆకులు మీకు తెలుసు కదా, వెల్లుల్లి ఆకులు బయట భూమి ఉపరితలం పైన ఉంటుంది, వెల్లుల్లి కాండం లోపల ఉంటుంది, అదే కాండంలో నిల్వ చేసుకుంటుంది. పసుపు కూడా, బంగాళదుంప సేమ్. నెక్స్ట్ క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, చిలగడ దుంప
ఇవి వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. క్యారెట్ చెట్టుని చూసినట్లయితే వాటి కాండము, ఆకులు భూమి ఉపరితలం పైనే ఉంటుంది. ఓన్లీ వేర్లు మాత్రమే క్యారెట్ లోపల భూమి లోపల ఉంటుంది. ముల్లంగి, బీట్రూట్ కూడా. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వరకు 9th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, పాలు పెరుగుగా మారడం. పాల నుండి పెరుగు తయారవుతుందని మనందరికీ తెలుసు. ఇండ్లలో పెరుగు తయారు చేసుకోవడం ఒక సాధారణ అనుభవమే. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీనినే పాలను తోడు పెట్టడం అంటారు. నెక్స్ట్, తోడు పెట్టిన పాల గిన్నె మీద మూతను ఉంచి దానిని కొన్ని గంటల పాటు కదలకుండా ఒకచోట ఉంచుతారు. కొన్ని గంటల తర్వాత గిన్నె మీద మూతను తీసినట్లయితే పాలు తోడుకుని పెరుగుగా మారి ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో పాలు పెరుగుగా మారుతాయని మనకు తెలుసు. పాలను పెరుగుతో పోల్చుదాం. అంటే పాలు ఏ రకంగా ఉంటే పెరుగు ఏ రకంగా ఉందో ఒకసారి పోల్చి చూద్దాం. 2 వేర్వేరు పాత్రలో కొద్ది పరిమాణంలో పాలు, పెరుగు విడివిడిగా తీసుకోండి. వాటి రంగులను పోల్చి చూద్దాం. పాల రంగుతో పోల్చినప్పుడు పెరుగు రంగు కొద్దిగా మార్పు చెందుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇందులో ఉన్న ఇంపార్టెంట్, నెక్స్ట్ ఈ పేజీలో ఉన్న ఇంపార్టెంట్, ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారితే దాన్ని ఏమంటాం? సాంద్రీకరణం అంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తియ్యగా ఉంటాయి, కానీ పెరుగు రుచికి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉండటం గమనిస్తాం. ఇక్కడ పాలు పెరుగుల స్థితిని తెలుసుకోవడానికి వాటిని మీ చేతి వేలతో తాకి చూస్తాం కదా. మనం పాలు ఎట్లా ఉన్నాయి, పెరుగు ఎట్లా ఉందో చేతితో తాకి చూస్తాం. పాలు ద్రవ స్థితిలో ఉంటాయి. పెరుగు ఏ స్థితిలో ఉంటుంది? మరి పాలు ద్రవ స్థితిలో ఉంటాయి, కరెక్టే. పెరుగు మరి ద్రవస్థిత, ఘనస్థిత? తెలియదు. అంటే పెరుగు పాలలాగా లిక్విడ్ లాగా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. సో అది ద్రవస్థితి అన్నట్ట, ఘనస్థితి అన్నట్ట? సో ఏంటంటే ఇక్కడ పెరుగు అనేది పాక్షిక ఘనం. అంటే పాక్షిక ఘనం అంటే అది కంప్లీట్గా ఘన పదార్థము కాదు, గట్టిగా ఉండే పదార్థం కాదు. అలా అని ద్రవ పదార్థం కూడా కాదు, వాటర్ లాగా ఉండే ద్రవం కూడా కాదు, పాక్షిక ఘనం. నెక్స్ట్, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. నేను ఇంతకుముందు లెసన్లో ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారితే దాన్ని ఘనీభవనం అన్నాం. మరి ఇప్పుడు స్ఫటికీకరణం అంటున్నామంటే ఒక పదార్థం కాదు, అక్కడ నీరు ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారితే దాన్ని ఘనీభవనం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారితే స్ఫటికీకరణం అంటాం. ఇక్కడ ద్రవస్థితి నుంచి ఘనస్థితికే, ఇక్కడ కూడా ద్రవస్థితి నుంచి ఘనస్థితికే. కానీ డిఫరెన్స్ ఏంది? ఇక్కడ ఒక పదార్థం, ఇది నీరు మాత్రమే ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారితే దాన్ని ఘనీభవనం అంటాం. ఏ పదార్థమైన ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారితే దాన్ని స్ఫటికీకరణం అంటాం. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఏంటి? లాక్టోబాసిల్లస్ వృద్ధి చెందుతుంది. ఇది పాలు పెరుగుగా మారడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే గాలి పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎండాకాలంలో నూలు దుస్తులు ధరిస్తారు, చలికాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తారు కదా, అదే ఉంది ఇక్కడ అంతా పాయింట్. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అవును కదా, చలికాలంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో ఏంటిది? పగటి సమయం ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో శీతల పానీయాలు తాగే మనం చలికాలంలో వేడి టీ, కాఫీలు తాగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. డిసెంబర్, మే నెలల్లో పగటి సమయం నిడివిడి. డిసెంబర్లో పగటి సమయం తక్కువ ఉంటుంది, మే నెలలో పగటి సమయం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, ఋతువులు ఏర్పడతాయి. అంటే రాత్రి పగలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలల్లో సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయాలు పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగా, ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అంటే చలికాలం పగటి సమయం నిడివి తక్కువగాను, ఎండాకాలం పగటి సమయం నిడివి ఎక్కువగాను ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, డిసెంబర్, మే నెలల్లో
ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది. ఇక్కడ నీడ ఎటు సైడ్ వెళ్తుంది, ఎటు సైడ్ వస్తుంది అనేది, తూర్పు వైపు ఉందా పడమటి వైపు ఉందా అని ఇది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు నుండి కొద్దిగా దక్షిణం వైపుకు జరుగుతుంది. డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది, తూర్పు నుంచి దక్షిణం వైపు జరుగుతుంది. అంటే దక్షిణం ఇటు సైడ్, తూర్పు నుంచి ఇలా దక్షిణం సైడ్ జరుగుతుంది. నెక్స్ట్, అందుకే బాలుని నీడ అతనికి ఎడమ వైపున ఉంది, కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బాలుని నీడ ఖచ్చితంగా అతనికి వెనక పడమర వైపుకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ నెలలో నీడ తూర్పు నుంచి దక్షిణానికి వస్తుంది. తూర్పు నుంచి దక్షిణానికి వస్తుంది. అదే మే నెలలో చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెనకాలనే ఉంటుంది నీడ. అంటే వెనక పడమర వైపుకు ఏర్పడుతుంది. అంటే సూర్యోదయ దిశ ఎలా మారుతుంది, అది కాలాన్ని బట్టి అంటే టైంని బట్టి మారుతుంది. డిసెంబర్లోనేమో దక్షిణం వైపుకి వస్తుంది, మేలోనేమో ఎగ్జాక్ట్గా వెనకాల సైడ్ పడమర వైపు ఉంటుంది. నెక్స్ట్, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, వేల సంవత్సరాలు ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలు పెరుగుగా మారడం, స్థితిలో మార్పు, రుచిలో మార్పు, వాసనలో మార్పు. గోరువెచ్చని పాలను మార్పుకి ఎందుకు కారణం అంటే గోరువెచ్చని పాలలో తోడు పెట్టడం వల్ల, దీనివల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగి అది పాలను పెరుగుగా మారుస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏంటి, లాక్టోబాసిల్లస్. నెక్స్ట్, ఋతువులలో మార్పు ఎలా జరుగుతుంది, జరిగినప్పుడు ఏమేమి జరుగుతుంది, ధరించే దుస్తులలో మార్పు, గాలి చల్లదనంలో వేడిలో మార్పు, తీసుకునే ఆహారంలో మార్పు, పానీయంలో మార్పు, పగటి రాత్రి సమయాల్లో మార్పు, లభించే పండ్లలో పువ్వులలో మార్పు. నెక్స్ట్, పాలు పెరుగుగా మారడం అనే మార్పుతో ఋతువులలో మార్పు పోల్చి చూసినట్లయితే ఋతువులలో మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుందని, పాలు పెరుగుగా మారడం వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏది వేగంగా జరుగుతుంది, ఏది నెమ్మదిగా జరుగుతుంది అనేదాని కాన్సెప్ట్. ఒక పదార్థం మార్పు చెందడానికి నెమ్మదిగా జరుగుతుందా, వేగంగా జరుగుతుందా అనేది దానిని దేనితో పోలుస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది అని దీని కాన్సెప్ట్. యాక్చువల్గా పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బు స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పుతో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, పాలు పెరుగుగా మారడం అనేది ఫాస్ట్గా జరిగింది. ఎప్పుడు ఋతువుతో పోల్చినప్పుడు, ఋతువులలో జరిగే మార్పుతో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది వేగంగా జరిగింది. అదే పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ స్విచ్ అంటే విద్యుత్ బల్బు యొక్క స్విచ్ చేయడంతో పోల్చి చూసినప్పుడు ఏమైంది, స్విచ్ చేయడం అనేది వేగంగా జరిగింది. అదే పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మార్పు జరుగుతుందో ఆ మార్పు నెమ్మదిగా జరిగిందా, వేగంగా జరిగిందా అనేది వేరే దేనితో అయితే మనం పోల్చి చూస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుందని దీని కాన్సెప్ట్. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. దాన్ని విద్యుత్ బల్బ్లో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు అవుతుంది. కాబట్టి మార్పు నెమ్మదైనదా, వేగంగా జరిగేదా అనేది మరొక మార్పుతో పోల్చి చెప్పడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఋతువులు ఏర్పడుటకు కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం. నెక్స్ట్, కానీ పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము. ఇక్కడ తాత్కాలిక మార్పు ఏంటి, శాశ్వత మార్పు ఏంటిది మరొక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. ఈ రెండు మార్పులను అంటే పాలు పెరుగుగా మారడం చూడడం వల్ల కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి, కొన్ని సహజంగా జరిగేవి, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగేవి గాను, కొన్ని తాత్కాలికమైనవి కానీ మరికొన్ని శాశ్వతమైనవి కానీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక టేబుల్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఏది శాశ్వత మార్పు, ఏది
తాత్కాలిక మార్పు అనేది. పాలు పెరుగుగా మారడం అనేది సహజమైంది, మానవ ప్రయత్నంతో జరిగేది. నెక్స్ట్ తాత్కాలిక మార్పా కాదా? తాత్కాలిక మార్పు అంటే పాలను మనం పెరుగుగా మారుస్తాం, మళ్ళీ పెరుగును పాలుగా మారుస్తామా? మార్చలేం. సో పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వత మార్పు. మళ్ళీ పాలు పెరుగుగా మారడం అనేది స్థితిలో కూడా మార్పు వచ్చింది. పాలు ద్రవ పదార్థం నుండి పాక్షిక ఘన పదార్థంగా మారింది, అంటే స్థితిలో కూడా మార్పు వచ్చింది. నెక్స్ట్ ఆకారంలో కూడా మార్పు వచ్చింది. అంతేగా, కొంచెం చూడడానికి కలర్ వేరేలా ఉంటుంది, కొంచెం పాలు పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది, అలాంటివి అనమాట. నెక్స్ట్ ఋతువులలో మార్పు. ఈ బాక్స్ ఇట్లా టేబుల్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. నెక్స్ట్ దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఇక్కడున్న అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఒకసారి చూస్తే మీకు లెసన్ మొత్తం రివైజ్ అయినట్టుగా ఉంటుంది. మంచుగడ్డ నీరుగా మారడం తాత్కాలికమైన మార్పా లేదా శాశ్వతమైన మార్పా? మంచుగడ్డ నీరుగా మారడం. ఏది శాశ్వత మార్పు, ఏది తాత్కాలిక మార్పు అంటే మంచుగడ్డ ఇప్పుడు నీరుగా మారుతుంది కరిగి, అంటే ఈ కరిగిన నీరు కూడా మళ్ళీ మంచుగడ్డ లెక్క మనం మార్చచ్చు. సో అది తాత్కాలిక మార్పు. ఒకవేళ దాన్ని మార్చలేమంటే అది శాశ్వత మార్పు అన్నమాట. సో మంచుగడ్డ నీరుగా మారడం తాత్కాలిక మార్పా, శాశ్వత మార్పా? తాత్కాలిక మార్పు. ఇనుము తుప్ప పట్టడం మార్పు అని ఎలా చెప్పగలవు? ఇనుము తుప్ప పట్టడం అనేది ఒక మార్పేనా? అవును, ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక మార్పు. ఇనుము తుప్పు పట్టిన తర్వాత దానిలో ఉన్న పై లేయర్ అంతా ఊడిపోతుంది, అది కూడా ఒక మార్పే. నెక్స్ట్ చలికాలంలో గాలి చల్లదనం శాశ్వత మార్పా, తాత్కాలిక మార్పా? ఇక్కడ వాక్యాలు రాంగ్ ఇచ్చారు, మనం సరి చేయాలి. చలికాలంలో గాలి చల్లదనం తాత్కాలిక మార్పు, మళ్ళీ ఎండగొట్టినప్పుడు గాలి వేడిగా కూడా అవుతుంది. ఉడికిన గుడ్డులో మార్పు శాశ్వత మార్పా, తాత్కాలిక మార్పా? ఇక్కడ తాత్కాలిక మార్పు అని ఇచ్చారు. ఉడికిన గుడ్డు మళ్ళీ ఉడకని గుడ్డులాగా చేయొచ్చా? మనం చేయలేం. సో శాశ్వత మార్పు అది. ప్రతి మార్పుకు కారణం ఉంటుంది, అవునా కదా? ఏదైనా ఒక సన్నివేశం, అంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పెరుగు తోడేసినప్పుడే అది పెరుగుగా మారుతుంది. సో ప్రతి మార్పుకు ఒక కారణం ఉంటుంది. విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ చేయడం శాశ్వత మార్పా, తాత్కాలిక మార్పా? ఆన్ చేయొచ్చు, మళ్ళీ ఆఫ్ చేయొచ్చు. సో అది మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆన్ చేయొచ్చు. తిరిగి మళ్ళీ చేయలేనప్పుడు అది శాశ్వత మార్పు వస్తుంది. తిరిగి మళ్ళీ మనం చేయగలిగినప్పుడు అది తాత్కాలిక మార్పు కిందకి వస్తుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కరిగినప్పుడు స్థితిలో మార్పు. ఐస్ క్రీమ్ కరిగినప్పుడు స్థితిలో ఏ రకమైన స్థితిలో మార్పు వచ్చింది? భౌతిక మార్పు. అంటే ఈ ఐస్ క్రీమ్ అనేది ఘన రూపంలో ఉంటే ఇక్కడ ద్రవ రూపంలోకి వచ్చింది. సో స్థితిలో మార్పు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెరుగు పులవడం అనేది శాశ్వత మార్పు. నారింజలు పండడం శాశ్వత మార్పు, ఎందుకంటే పండిన నారింజ మళ్ళీ కచ్చా పండ్లలాగా కావు కదా. సో శాశ్వత మార్పు. పెరుగు మళ్ళీ పాలలా కాదు కదా, శాశ్వత మార్పు. రెండుగా కోసిన కర్ర ముక్క శాశ్వత మార్పు. నెక్స్ట్ వండిన అన్నం శాశ్వత మార్పు, ఎందుకంటే వండిన అన్నాన్ని మళ్ళీ బియ్యంలాగా తయారు చేయలేం కదా. సో శాశ్వత మార్పు. నెక్స్ట్ మట్టి విగ్రహాలు తయారు చేస్తారు, మరి విగ్రహాలను తిరిగి మట్టిగా తయారు చేయగలమా? ఇక్కడ జరిగిన మార్పు ఎటువంటిది? విగ్రహాలను మళ్ళీ మట్టిగా తయారు చేయగలం కదా, వాటర్లో నానబెట్టేసి. సో అది భౌతిక మార్పు మాత్రమే జరిగింది, శాశ్వత మార్పు జరగలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ బిట్, ఇంధనాలలో నిలువ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంధనాలలో నిలువ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు 10th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్ పాయింట్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ 11th లెసన్, నీరు మనకు ప్రాణాధారం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇతర ద్రవ పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలోనూ మిల్లీ లీటర్లలోనూ కొలుస్తారు. మీ గ్రామంలో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు.
నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తారు, అంటే తెలియజేస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఒక క్యూసెక్ అంటే ఏంటిది, క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. యాక్చువల్గా దీని పాయింట్స్ ఏంటంటే టాప్లో రాసుకున్నాను. నీళ్ళ ట్యాంకులోని నీరు లీటర్లు గ్యాలన్లలో కొలుస్తారు. నిల్వ నీరు అంటే రిజర్వాయర్లలో నీటి పంపులలో ఉండే నీరుని ఎట్లా కొలుస్తారు, అడుగులలో కొలుస్తారు. ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీరుని దేంట్లో కొలుస్తారు, క్యూసెక్ లేదా 1 క్యూసెక్ అంటే ఏంటిది 1 క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అంటే రేడియో డిటెన్షన్ అండ్ రేంజింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు టెట్లో కూడా వచ్చింది. రాడార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, రేడియో డిటెన్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మనకు కావాల్సిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పండ్లు, కూరగాయల నుంచి కూడా లభిస్తుంది. పుచ్చ, బత్తాయి వంటి పండ్లు, సొర, దోస వంటి కూరగాయలలో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి. అంటే మన బరువులో 70% నీరే ఉంటుంది. వేసవి కాలంలో రసాలనిచ్చే పండ్లను తినమంటారు. మన శరీరంలో యాక్చువల్గా 70% నీరు ఉంటుంది కాబట్టి అందుకే మనల్ని రసాలు ఇచ్చే పండ్లను తినమంటారు. ఎప్పుడు, వేసవి కాలంలో. ఇది డిఎస్సి 2024లో వచ్చిన బిట్. మానవుని శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది అని డిఎస్సి 2024లో వచ్చిన బిట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తారు. ఈ ఫ్లో చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రక్షిత మంచినీటి సరఫరా దశలు ఎన్ని దశలుగా ఉంది, చెరువు, తర్వాత వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువులో ఉండే నీరు ఎట్లా వస్తుంది, ఫస్ట్ వడబోస్తారు, తర్వాత ఏరియేషన్ చేస్తారు, తర్వాత క్లోరినేషన్ చేస్తారు, ఓవర్ హెడ్ ట్యాంకులలో నింపుతారు, తర్వాత కుళాయిలకు పంపించేస్తారు. దీనిని గుర్తుపెట్టుకునే షార్ట్ కట్ ఏంటంటే చేవా ఏ కో ఓ కో. చేవా ఏ కో ఓ కో. చే అంటే చెరువు, వా అంటే వడపోత, ఏ అంటే ఏరియేషన్, కో అంటే క్లోరినేషన్, ఓ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్, కో అంటే కుళాయిలు. సో నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో ప్రవహిస్తున్నప్పటికీ తాగునీరు సమస్య అధికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధికి వాటర్లో ఎక్కువ ఫ్లోరిన్ వేసి క్లీన్ చేయడం వల్ల మనుషులకి ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. అంటే కాళ్ళు చేతులు వంకర తిరిగిపోతాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. నెక్స్ట్ ఇంపార్టెంట్, 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్, వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవటం కరువులకు ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, అంటే WHO ప్రకారం, ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. నెక్స్ట్ ఇక్కడ వరకు 11th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 624 నుంచి 546 స్థిర విద్యుత్తుని కనుగొన్నారు. నెక్స్ట్, బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగు లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్ని ఫిలమెంట్ అంటారు. బల్బు లోపల ఉండే 2 తీగలు ఉంటాయి కదా, దాన్ని లోపల ఉండే స్ప్రింగులాగా ఉండేది, ఇది ఫిలమెంట్ అంటారు దీన్ని. నెక్స్ట్, విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544 నుంచి 1603 విద్యుత్తుని కనుగొన్నారు. అంటే విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త ఎవరైనా బ్రిటిష్ శాస్త్రవేత్త. ఆయన టైం పీరియడ్ ఏంటి, 1544 నుంచి 1603. ఈయన ఏం చేశాడు, విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ని కనుక్కున్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి హ్యూమర్ అని పేరు పెట్టారు. విద్యుత్కి దానికి ఏమని పేరు పెట్టారు, హ్యూమర్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీలో ఏది ప్లస్ ఏది మైనస్ అంటే ఉబ్బెత్తు భాగమేమో ధన ధ్రువం అంటే ప్లస్, కింద లోతట్టు భాగమేమో మైనస్ రుణ ధ్రువం.
ఉబ్బెత్తుగా ఉండేదేమో ధన ధ్రువం ప్లస్, లోతట్టుగా ఉండేదేమో రుణ ధ్రువం మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త 1706 నుంచి 1790 వరకు టైం పీరియడ్ విద్యుత్కి ధన ధ్రువ ఆవేశాలు ఉంటాయని కనుక్కున్నాడు. విద్యుత్కి ధన ధ్రువ ఆవేశాలు ఉంటాయని కనుక్కున్నది ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్, వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. వలయంలో విద్యుత్ ప్రవహించడాన్ని ఏమంటాం? కరెంట్ అంటారు. నెక్స్ట్ కాంతి వనరు. ఇక్కడ టార్చ్ అంశము, టార్చ్, విద్యుత్ బల్బు. కాంతి వనరు ఏంటిది? బల్బు. విద్యుత్ బల్బు బల్బు. నెక్స్ట్ విద్యుత్ వనరు ఘటం. విద్యుత్ స్టేషన్ నుండి సరఫరా చేయబడిన విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహ నియంత్రకం. స్విచ్ సాధారణంగా గోడకు బిగించి ఉంటుంది. నెక్స్ట్ లూగి గాల్వనీ అను ఇటలీ శాస్త్రవేత్త 1737 నుంచి 1798. చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. ఎవరినే? లూగి గాల్వనీ అను ఇటలీ శాస్త్రవేత్త. చనిపోయిన కప్పకాళ్లకు 2 లోహపు పలకలను తగిలించి అది ఎగిరి పడుతుండటంతో జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుందని ఆయన భావించాడు. నెక్స్ట్ హాన్స్ ఐర్స్టన్ అను డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుక్కున్నాడు. విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని ఎవరు కనుక్కున్నారు? హాన్స్ ఐర్స్టన్. ఈయన ఏ దేశస్థుడు? డేనిష్. నెక్స్ట్ విద్యుత్ని తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. ఎవరు విద్యుత్ మోటార్ని కనుక్కున్నారు? మైకేల్ ఫారడే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బల్బు కథ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బల్బు ఆవిష్కరణ ఎంతో కుతూహలాన్ని కలిగిస్తుంది. కేవలం స్విచ్ నొక్కగానే వెలిగే ఈ సాధారణ పరికరంగానే బల్బు గురించి మనకు తెలుసు. కానీ ప్రస్తుతం మనం వాడే బల్బు మొట్టమొదటి విజయవంతమైన రూపాన్ని కనుగొనడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. అటువంటి శాస్త్రవేత్తలలో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనం నుండే ఎడిసన్కు అన్ని విషయాలు తనంతట తానుగా తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతిదీ స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం ఉన్న మనిషి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే తన జీవిత కాలంలో ఎడిసన్ సుమారు 100కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుతం రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ను ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్ వేర్వేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడగా అది 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. వేసవిలో ఒక రోజున ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసన కర్రతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చి వెదురు తీగలను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదు అని భావించాడు. ఆ ఆలోచనలు అమలు పరచగా ఆశ్చర్యకరంగా ఆ ఫిలమెంటు చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరిగా దూదిని ఫిలమెంటుగా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. సో ఇది బల్బు కథ. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ షార్ట్కట్లో రాశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆయన యూజ్ చేసింది ప్లాటినం ఫిలమెంట్ 8 minutes వెలిగింది. తర్వాత నెక్స్ట్ మసిపూసిన నూలు దారం 45 గంటలు. నెక్స్ట్ వెదురు తీగలు
వెదురు తీగలతో యూజ్ చేసిన ఫిలమెంట్ ఏంటిది, అది చాలా రోజుల పాటు వెలిగింది. నెక్స్ట్ దూది ఫిలమెంట్ వెదురు కంటే మంచిదని ఆయన అనుకొని అప్పుడు ప్రజెంట్ మనం ఏం వాడుతున్నాం, టంగ్స్టన్ ఫిలమెంట్ని వాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు. నెక్స్ట్ ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటిగా విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఇక్కడ మ్యాచింగ్ చూసుకున్నట్లయితే ఘటం అంటే విద్యుత్ శక్తి వనరు, పిన్నిసు అంటే ఏ విద్యుత్ వాహకం, పెన్సిల్ రబ్బరు, డి విద్యుత్ బంధకం, బల్బు వెలుగుట అంటే ఏంటి, ఫిలమెంట్. నెక్స్ట్ స్విచ్ వలయాన్ని మూసి ఉంచుట మరియు తెరుచుటకు ఉపయోగించేది. ఇక్కడ వరకు 13th లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో వీడియో లెంతీ కావడం వల్ల నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ 4 చేస్తాను, అంటే రిమైనింగ్ లెసన్స్ అన్నీ. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.